ఎవడో రంగులు వేసుకొని గెటప్ వేసుకుని వచ్చాడు అంటున్నావు. గదిలో నిద్రపోతున్న నిన్ను బయటికి ఎత్తికెళ్ళి చంపాలనుకున్నాడని చెప్తున్నావు. అప్పటి వరకు అరవకుండా నువ్వేం చేస్తున్నావు? వాడు నిన్ను ఎత్తుకుపోతుంటే నువ్వు మొద్దు నిద్రపోతున్నావా? అప్పుడే అర్చి మమ్మల్ని పిలవాలి కదా. నేను మిమ్మల్ని పిలిచేలోపు వాడు పారిపోతాడేమో, వాణ్ణి ఎలాగైనా పట్టుకుందామని అరవలేదు. కావాలని కట్టుకథలు చెప్పకో. ఈ ఇంటికి ఎవ్వరూ రాలేదు. అంతా నీ కళ భ్రమ. అనవసరంగా మా నిద్ర చెడగొట్టావు. ఏంటి సీత, అర్ధరాత్రి ఈ అల్లరి? మమ్మల్ని ఆటో పట్టించడానికి నీకు ఈ టైమే దొరికిందా? లేదు మావయ్య, నేను నిజమే చెప్తున్నాను. నిజంగా నన్ను చంపడానికి ఒకడు వచ్చాడు. వాడు ఎలా ఉంటాడు నువ్వు గుర్తుపట్టగలవా సీత? వాడు కాస్త అటు ఇటుగా గౌతంలో ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు సీత? గౌతమ్ ఏంటి నిన్ను చంపాలనుకోవడమేంటి? నింద వెయ్యడానికి కూడా ఒక ఆధారం ఉండాలి సీత. నోటికొచ్చింది చెప్పకు. లేదు మావయ్య, ఆ వచ్చిన వాడి హైట్, పర్సనాలిటీ ఇంచుమించు గౌతమ్ లాగే ఉంది. గౌతమ్ నిన్నెందుకు చంపాలనుకుంటాడు? గౌతమ్కు నీకు ఏ శత్రుత్వం లేదు కదా. హా, మరి తనిక్కడ లేడు మామా. నేను పిలవగానే మీరందరూ వచ్చారు. గౌతమ్ ఎందుకు రాలేదు? అది పాయింట్. అంటే గౌతమ్ ఇంట్లో లేడా?